బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్న ఈ డ్రెస్ చూడండి, అచ్చం ప్రిన్సెస్ డ్రెస్ లాగా ఉంది కదా. ఒక బాల్ గౌన్కి ఏమాత్రం తీసుకొని ఈ డ్రెస్ చూడండి. అందులోనూ గర్ల్స్ ఫేవరెట్ కలర్ లెవెండర్ కలర్లో చేశాను. సో మీరు చూస్తే పర్ఫెక్ట్ పార్టీ వేర్ డ్రెస్ అండి. వెస్ట్రన్ స్టైల్లో లెవెండర్ కలర్ డ్రెస్ చూడండి ఎంత అందంగా ఉందో. సో మీరు చూస్తే ఇక్కడ నేను బాడీస్ ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టాను బాడీస్ పైన. అలాగే ఈ ఫ్రిల్స్ పైన ఈ విధమైన యాప్లిక్స్ హ్యాండ్ మేడ్ ఫ్లవర్స్ చేసి పెట్టాను. అలాగే చూడండి సీక్వెన్ యాప్లిక్ అండి, ఇది కూడా అప్లై చేశాను. సో ఈ కంప్లీట్గా హ్యాండ్ మేడ్ ఫ్లవర్స్ చేసి వేస్ట్ దగ్గర అలాగే షోల్డర్స్ దగ్గర చూడండి యాప్లిక్ చేయడంతో గర్ల్స్ ఫేవరెట్ కలర్ లెవెండర్ కలర్ చూడండి ఎంత బాగా కుదిరిందో. సో మీరు ఫ్లేర్ కూడా చూస్తే కింద 7 మీటర్స్ ఫ్లేర్ ఇచ్చాను. సో మంచి లెవెండర్ కలర్లో డ్రెస్ చాలా అందంగా ఉంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా నా డ్రెస్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఇప్పుడు ఈ డ్రెస్ మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ డ్రెస్ కోసం నేను రెడీ చేసుకున్న ప్యాటర్న్స్ అండి. సో ఫ్రంట్ బ్యాక్. సో అలాగే చూడండి కాటన్ లైనింగ్తో ఒక సెట్ కట్ చేశాను. అలాగే ఇది మాస్ సాటిన్ అండి. సో మాస్ సాటిన్ ఫ్యాబ్రిక్ ఒక సెట్ కట్ చేశాను. బట్ ఈ సాటిన్కి నేను బ్యాక్ సైడ్ అగైన్ కాటన్ లైనింగ్ అటాచ్ చేసి సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది రెడీ చేశానండి. సో చూడండి స్టిచ్చింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చి ముందుగా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. సో ఇది నేను మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైన రైట్ సైడ్ వచ్చేలా పెట్టుకొని సో ముందుగా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. అలాగే ఇది మనం ఇంకొక సెపరేట్ లైనింగ్ సెట్ కట్ చేసాం కదా. సో దీనికి కూడా షోల్డర్స్ జాయిన్ చేసి ఈ రెండు సెపరేట్గా రెడీ చేసి పెట్టుకోవాలి. షెల్ ఫ్యాబ్రిక్ లైనింగ్ షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకున్నాక చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ రా ఎడ్జెస్ ఫినిష్ చేసి రెడీ చేసుకోవాలి. సో ఇది అయిపోయినాక నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము నెక్ లైన్ ఫినిషింగ్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్స్ కూడా ఫినిష్ చేసుకోవాలి. ఈ నెక్ లైన్ ఫినిష్ చేసుకోవడానికి ముందుగా మనం నెక్ లైన్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత కట్స్ పెట్టుకొని టాప్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో నెక్ లైన్ ఫినిష్ చేసినాక నెక్స్ట్ మనము ఆర్మ్ హోల్స్ చుట్టూ కూడా స్టిచ్ వేసి కట్స్ పెట్టుకొని అప్పుడు బాడీస్ రివర్స్ చేసుకోవాలి. సో నెక్ లైన్ ఆర్మ్ హోల్ ఫినిషింగ్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనము లైనింగ్ బాడీస్ రివర్స్ చేసుకోవాలి. సో బాడీస్ రివర్స్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో నుంచి ఈ బ్యాక్ పార్ట్ని రివర్స్ చేయాలి. సో ఇలా రివర్స్ చేసుకోవాలి. సో ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా రివర్స్ చేద్దాము. ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనము ఇది నీట్గా ప్రెస్ చేసుకుంటే బాడీస్ రెడీ అవుతుంది. బాడీస్ రివర్స్ చేసుకుని ప్రెస్ చేసుకున్నాక ఇలా రెడీ అవుతుంది. డిజైన్లో చూసారు కదండి. సో దీనికి ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ విధంగా అటాచ్ చేసి మనకి ఫ్రంట్కి వరకు ఇట్లా ఫ్రిల్ వచ్చింది కదండి. సో ఇక్కడ నేను నెట్ ఫ్యాబ్రిక్ ఏం చేశానంటే సో మనకి బాడీస్ లెంత్ సో ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకొని దానికన్నా కొంచెం ఎక్కువగా నేను నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేశాను. సో కట్ చేసి మిడిల్లో ఈ విధంగా గ్యాదరింగ్ చేశాను చూడండి. సో ఇక్కడ గ్యాదర్ చేసినాక నేను ఏం చేస్తానంటే ఇక్కడ షోల్డర్ స్టిచ్ ఉంది కదండి. సో ఈ షోల్డర్ మీద అగైన్ నేను ఈ నెట్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేస్తాను. సో ఇక్కడ ముందు మనం స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక ఏం చేస్తామంటే ఈ గ్యాదర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మనము చూడండి ఇది ఈ సెంటర్ ఫ్రంట్ లైన్ ఇక్కడ వస్తుంది. సో డిజైన్లో ఉన్నట్టుగా మనము ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ని గ్యాదర్ చేసి మనకి ఇక్కడ వేస్ట్ సీమ్ ఏదైతే ఉందో ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. సో ముందుగా మనం షోల్డర్ దగ్గర స్టిచ్ వేసుకుందాం. తర్వాత దీన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకుని సో ఈ విధంగా 1 by 1 ఫ్రిల్ ఇట్లా మనం చూడండి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. అలాగే బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా మనము ఈ గ్యాదర్స్ని నీట్గా స్ప్రెడ్ చేసుకుని వేస్ట్ సీమ్ దగ్గర జాయిన్ చేసేసుకోవాలి. సో ఇది బోత్ సైడ్స్ మనము ఈ విధంగా ఈ ఫ్రిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నెట్ మొత్తం గ్యాదర్ చేసి స్టిచెస్ వేసాను. చూస్తే మీకు ఇలా కనిపిస్తుందండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనము సో సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ టై బ్యాగ్స్ కూడా రెడీ చేసి పెట్టాను చూడండి. చాలా వింటేజ్ స్టైల్లో కట్ చేశాను, రెట్రో స్టైల్
లుక్ వచ్చేలాగా. సో టై బ్యాగ్స్ ఈ విధంగా ఈ షేప్ వచ్చేలాగా కట్ చేశాను. సో నేను టై బ్యాగ్స్ అటాచ్ చేసి తర్వాత సైడ్స్ రెండు జాయిన్ చేసేస్తాను. నెట్ సో చూడండి, సైడ్స్ జాయిన్ చేశాను, టై బ్యాగ్స్ కూడా అటాచ్ చేశాను, బాడీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ డ్రెస్కి స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనం బాడీస్ ఈ విధంగా రెడీ చేసుకున్నాక చూడండి, దీనికి నేను స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. సో ఇది వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ అండి. సో ఇది నేను 7 మీటర్స్ ఫ్లేర్ వచ్చేలాగా తీసుకున్నాను. సో దీని ఫ్లేర్ వచ్చి 7 మీటర్స్, అలాగే కింద 4 ఇంచ్ హార్సే బ్రైడ్ వేసి ఫినిష్ చేశాను. సో కంప్లీట్గా చూడండి, హెవీ ఫ్లేర్తో స్కర్ట్ పార్ట్ ఈ విధంగా వచ్చింది. సో ఇది వచ్చి లైనింగ్ అండి. సో ఇది కూడా నేను అరౌండ్ 3 మీటర్స్ 3.5 మీటర్స్ ఫ్లేర్ వచ్చింది. అలాగే దీనికి కూడా కింద 1 ఇంచ్ హార్సే బ్రైడ్ వేసి హెమ్ ఫినిష్ చేసి సాటిన్ లైనింగ్ రెడీ చేశాను. అండ్ థర్డ్ లేయర్ వచ్చి అగైన్ కాటన్ లేయర్. సో పైన గ్యాదర్స్ చేశాను, కింద హెమ్ ఫినిష్ చేసి రెడీ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 2 లేయర్స్ కలిపి మనం రెడీ చేసుకున్న మెయిన్ బాడీస్ ఉంది కదా, సో ఇక్కడ మెయిన్ బాడీస్కి అటాచ్ చేయాలి. సో తర్వాత కాటన్ లైనింగ్ ఉంది కదా, సో కాటన్ లైనింగ్కి అటాచ్ చేయాలి. సో ఈ విధంగా మనము స్కర్ట్ పార్ట్ బాడీస్కి అటాచ్ చేసుకోవాలి. చూడండి, స్కర్ట్ బాడీస్కి అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ పార్ట్ వచ్చి దీనికి నేను బాడీస్కి ఈ విధంగా లేస్ హ్యాండ్ మేడ్ ఫ్లవర్స్ అటాచ్ చేస్తున్నాను. సో ఇది చూడండి, నేవీ బ్లూ కలర్ లేస్. ఇది నేను జస్ట్ అరేంజ్ చేసి పెట్టుకున్నాను, ఏది ఎక్కడ ఎలా వస్తే బాగుంటుందా అని జస్ట్ చూస్తున్నాను. సో ఇలా నేను నెట్తోనూ అలాగే సాటిన్తో కూడా ఫ్లవర్స్ కట్ చేసి ఈ విధంగా అరేంజ్ చేశాను చూడండి. సో ఇవన్నీ ఇది మెషిన్ మీద ఎంబ్రాయిడరీ చేసి కట్ చేసి పెట్టానండి ఇది. సో ఇవి సాటిన్, ఈ బాడీస్కి యూజ్ చేసిన సాటిన్ ఉంది కదా, సో అదే ఫ్యాబ్రిక్ నేను చూడండి ఈ విధంగా ఫ్లవర్స్ కట్ చేశాను. ఫ్లవర్స్ కట్ చేసి సో 3 పెటల్స్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసి తర్వాత ఇంకొక ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇవి 3 పెటల్స్ కలిపి ఇలా పెట్టాను. ఫైనల్ స్టెప్ వచ్చి జిప్పర్ అటాచ్ చేయాలి. సో జిప్పర్ కూడా అటాచ్ చేసి ఫైనల్ డ్రెస్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. బాడీస్ పైన యాప్లిక్స్ అప్లై చేయడం ఫినిష్ అయిపోయింది. చూడండి కంప్లీట్గా డ్రెస్ మీకు ఇమేజ్ పెడతాను. సో చూస్తున్నారు కదండి డ్రెస్. మీకు కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు మీరే దీంట్లో ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో. నా వర్క్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి డ్రెస్ మేకింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.